ఈ కారులో వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈ కారు చెడిపోయింది సార్. కారులో వచ్చిన సారు మేడం ఈ దగ్గరలో ఉన్న రిసార్ట్స్కి వెళ్ళారు. బాగుందండి ఏంటండి మీ ప్లానింగ్. వెంటనే ఇంటికి వెళ్ళిపో. చిన్న దగ్గర ఉండు. ఏమైంది? బిల్లా జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు వచ్చే వరకు షాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. రామ్ రామ్ మనం కూడా ఏం డ్రెస్ చేద్దామా? ఉద్దేశిక చాలా బాగుంటుంది రామ్. నేను చాలా సార్లు చేశాను. చూడు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అలవాట్లేదు. పైగా ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు కూడా. వాట్ రామ్, వర్షాల తగుడు ఎవరికి ఇష్టం ఉండదు? నువ్వెప్పుడు ఇంతే. చిన్న చిన్న ఆనందాన్ని కూడా వద్దుంటావు. మనం వచ్చింది హనీమూన్ కని మర్చిపోయావా? ఇలాంటి సంతోషాల వల్లే హనీమూన్ ఫుల్ఫిల్ అవుతుంది. కమ్ ఆన్ రామ్ ప్లీజ్. ప్లీజ్ ఇష్క, నాకు మూడ్ లేదు. ప్లీజ్ నన్ను బలవంత పెట్టకు. కావాలంటే నువ్వు వెళ్ళు. వెళ్ళు సరే వెళ్ళు. గౌతమి కాపాడండి, కాపాడండి గౌతమి. పాప అమ్మో అమ్మో. అమ్మా 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 అమ్మా. కాపాడండి, కాపాడండి గౌతమి. కాపాడండి అమ్మా 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 నా బిడ్డని అమ్మా నా బిడ్డని అమ్మా గౌతమి కాపాడండి అమ్మా 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 కాపాడండి నా బిడ్డని కాపాడండి గౌతమి. గౌతమి పాప అమ్మో అమ్మో. అమ్మా అమ్మా అమ్మా. పాప నా పాప గౌతమి. అమ్మా 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 గౌతమి. అమ్మా గౌతమి అమ్మా గౌతమి. స్విమ్మింగ్ పూల్ వైపు రావద్దని చెప్పాను, విన్నావా? ఇప్పుడు చూడేమైందో. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు కాపాడకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు. ఇట్స్ ఓకే అండి. పాప పేరు గౌతమే? అవునండి. చూడు గౌతమి, అమ్మా నాన్న చెప్పింది తప్పకుండా వినాలి, లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సరేనా? గుడ్ గర్ల్. ఇషిక, ఇషిక ఆగు. ఇషిక పెట్టలేదు కదా. అదే జరిగితే అంతే సంగతి. రంభ పెట్టుబడికి రెక్కలు వచ్చేసినట్టే. అమ్మా నేను ఫ్రెష్ అయి వస్తాను. వచ్చేలోపు మంచి కాఫీ ఆర్డర్ ఇవ్వండి. ఎంతో శ్రమపడి దీన్ని ఇక్కడ తీసుకొస్తే దీని దృష్టిలో నేను సర్వర్ బాయ్ అయిపోయానా? అమ్మా మన్నదా కాఫీ స్ట్రాంగ్ గా వేడిగా చిక్కగా ఉండాలి. అలాగే
చేస్తాం? కోరి కొని తెచ్చుకున్నాక కష్టాలైనా సుఖాలైనా అనుభవించక తప్పదుగా. నిజంగానే నడుం పట్టేసినట్టుంది. కొంచెం బెటరే. బయట కృష్ణ గౌతము లేకపోతే ఆ కండలోడు ఉంటే నా పేరు అంతే. అయినా నేను బయటికి వెళ్ళటం అనుకో, మన శిష్యుడు ఉన్నాడు కదా. కరెక్ట్. హలో గురువుగారు, మీరు రిసార్ట్స్కి వచ్చి ఎంతసేపటికి ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి, ఏం కావాలి? ఓ మంచి కాఫీ కావాలి శిష్య, వేడిగా. మీరు సూపర్ గురువు గారు, మీ క్రియేటివిటీని తట్టుకోలేకపోతున్నాను. కాఫీ చెప్పటం కూడా మీ క్రియేటివిటీయేనా? బీర్ చెప్పాల్సిన టైంలో కాఫీ చెప్పటం కలే కదా గురుగారు. చూసారా, మీ గొప్పతనం నా నోటితో చెప్పించి మళ్ళీ అదరగొట్టేశారు. హ్యాట్స్ ఆఫ్ గురుగారు. ఒరేయ్, నీ పొగడతలాపి నేను చెప్పిన కాఫీ మీద కాన్సన్ట్రేట్ చేయరా? అలాగే గురుగారు. కాఫీ స్ట్రాంగ్ గా, వేడిగా, చిక్కగా ఉండాలి. దాని గురించి నాకు వదిలేండి గురుగారు. మీరెంత స్ట్రాంగ్, దానికంటే ఎక్కువ స్ట్రాంగ్ చేస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. అందులోనూ మీరు నాకు ఇచ్చిన మొట్టమొదటి అసైన్మెంట్ ఇది. మీ క్రియేటివిటీ థింకింగ్ కి నా మేకింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా. మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తా. సరే, ఏదో చేయరా? అలాగే గురుగారు. అప్సకం అప్సకం. ఈ రిసార్ట్ లో చాలా కాటేజీలున్నాయి. శత్రు గౌతమిలో ఏ కాటేజీలో ఉన్నారో కనుక్కోవడం ఎలా? ఎంత కష్టమైన అవతన్నా రిసార్ట్ అంతా జల్లడేసైనా సరే వాళ్ళను పట్టుకుంటాను. వాళ్ళని నా కసిదీరా చిత్రబద్ధ చేసి చంపిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎవరై ఉంటారు? నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరు వస్తారా? ఆ శత్రుగాడే కదా నన్ను చూసి వచ్చాడా? వాటే అయితే చావడానికే వచ్చాడు. ఏంటి? కాఫీ సార్. ఏవో లోపల పెట్టు. ఓకే సార్. నీ జీతం ఎంత? 5000 సార్. నాకు నీలాంటి జాబ్ కావాలంటే ఏం చేయాలి? సార్, నీ డ్రెస్ కావాలంటే ఏం చేయాలో చెప్పరా? డ్రెస్సా? జోక్ చేస్తున్నారా సార్? నో, సీరియస్. సార్ 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 ఏం చేస్తున్నారు సార్?
ఏంటి మధ్యలోనే వచ్చేసావు? నీకు తెలీదా? అంటే అంటే నువ్వేం చేసావో నీకు తెలీదా అని. ఓ పసిపిల్ల ప్రాణాలు పోతుంటే కాపాడడం తప్ప? అది తప్పనంత శాడిస్టిన్ కాదు నేను. నువ్వు ఆ చిన్న పిల్లని చూసి కాపాడుంటే నేనంత ఫీల్ అయ్యేదాన్ని కాదు రామ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గౌతమి అన్న పేరు వినబడగానే నీలో వచ్చిన వైబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆ పిల్ల పేరు గౌతమి అని తెలిసి పులకరించిపోయిన నీ మొహం గురించి మాట్లాడుతున్నాను. నేనెంత బతిమాలినా వర్షంలో తడిచిపోవడానికి ఇష్టపడని నువ్వు కేవలం గౌతమి అన్న 3 అక్షరాల కోసం స్విమ్మింగ్ పూల్ లో నిలువెలా తడిచిపోయావి. దాని గురించి మాట్లాడుతున్నాను రామ్. ఇషిక, ఏ కోపం వచ్చిందా? ఏ ఆడదైనా తన భర్త పరాయి స్త్రీ నీడని తాకినా తట్టుకోలేదు. అలాంటిది ప్రతి క్షణం పరాయి స్త్రీ గురించి ఆలోచిస్తూ దాని ధ్యాసలోనూ మునిగి తేలుతున్న నీ గురించి నాకెంత కోపం రావాలి రామ్? నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు ఇషిక. అవును, నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతమని తప్పుగా అనుకున్నాను. కాదని తేలిపోయింది. బయటికి మాత్రమే నేను నీ భార్యనని, నీ మనసులో ఇంకా గౌతమ్ అలాగే తిష్ట వేస్తూ కూర్చుందని బాగా అర్థమైంది. ఇంకా చాలు ఇషిక, ఆపు. ఏ ఎందుకు ఆపాలి అని అడుగుతున్నాను. గౌతమి గురించి ఆలోచించడం నువ్వు ఆపుతున్నావా? ఇంట్లో అవంతరాలు వస్తున్నాయని ఇక్కడ హనీమూన్ పెడితే వచ్చే దారంతో దాని గురించి ఆలోచించావు. ఇక్కడికి వచ్చాక కూడా ఆవిడ గారికి 5 సార్లు ఫోన్ చేశావు. మా అమ్మకు నేను ఫోన్ చేస్తే నా నుంచి ఫోన్ లాక్కుని మరి అత్తగారి దగ్గర పరాయి ఆడదని గురించి అడిగావు. నీకు గౌతమ్ పిచ్చి పట్టిందంటానికి చింత కంటే సాక్ష్యాలు రుజువులు ఏం కావాలి? Shut up, ఇషిక. గౌతమి నా ఫ్రెండ్. కట్టుకున్న పెళ్ళాన్ని గురించి ఆలోచించిన ఫ్రెండ్షిప్ అదే ఫ్రెండ్షిప్. అందరూ నీలోనే ఉన్నారా? నీకు ఇంతకు ముందే చెప్పాను ఇషిక, గౌతమి మామూలుగా ఉండుంటే నేను అందరిలాగే ఉండేవాడిని. కానీ బ్యాడ్ లక్, తను గతం మర్చిపోయింది. అదృష్టం బాగుండి నా కంట పడింది. తనని బాగు చేసి తన వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నీ భార్యగా బాధ్యత నాకు ఉంది. అందుకని భార్య భర్తలుగా మన బాధ్యత మర్చిపోమంటావా? మనం భార్యాభర్తలమే. మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. కానీ ఆ గౌతమి విడదీస్తుందిగా. సెన్స్ లేకుండా మాట్లాడకు ఇషిక. తనకి థ్రెట్ ఉందని నీకు తెలుసు. అందుకని తను ఎలా ఉందని కాల్ చేశాను. తను లిఫ్ట్ చేయలేదు. అందుకని 5 సార్లు కాల్ చేశాను. మీ మదర్తో కూడా మాట్లాడాను. గౌతమికి ఏమన్నా అయితే ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. అది ఆలోచించావా నువ్వు? సరే రామ్, అందుకే తన గురించి ఆలోచిస్తున్నాను అంటావు. ఓకే, ఒప్పుకుంటాను. మరి నా గురించి ఆలోచించేది ఎప్పుడు? నన్ను నిర్లక్ష్యం చేస్తే ఆ దేవుడికి ఓకేనా? కట్టుకున్న భార్య గురించి భర్త ఆలోచించకపోతే దేవుడు క్షమిస్తాడా? మరి సీతను రావణాసుడు ఎత్తుకెళ్లిపోతే రాముడు ఎందుకు యుద్ధం చేశాడు? సీత గురించి ఆలోచించకుండా అయోధ్యకు తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. సరే, నేను ఆ సీతల కష్టాల్లో లేను అని అంటాను. మరి సుఖాల్లో కూడా లేను కదా. హనీమూన్కొచ్చాం, ఏం సుఖపడుతున్నా? పెళ్ళైన ప్రతి జంటకి హనీమూన్ అనేది ఒక వరం లాంటిది. 100 ఏళ్ల జీవితానికి సరిపడా మెమోరీస్ ఇచ్చేది హనీమూన్. కష్టాలు వచ్చినప్పుడు ఇది గుర్తు చేసుకుని ఆనందించాలి తప్ప జీవితాంతం దీన్ని తలుచుకుని బాధపడేలా ఉండకూడదు. చెప్పురా. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇషిక. గౌతమి నా ఫ్రెండ్ మాత్రమే. కానీ మనకు పెళ్ళయింది. నువ్వు నా జీవితం. గౌతమి గతం గుర్తుకు రాగానే తను బ్రతికేదో తను బ్రతుకుతుంది. కానీ నేను బ్రతికేదే నీకోసం. నువ్వు నన్ను ప్రేమించావు. నన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అర్థం చేసుకున్నాను కాబట్టి ఎన్ని రోజులు ఓపిక పట్టాను రామ్. లేదంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. ఏంటా మాట ఇషిక? నిజం చెప్తున్నాను రామ్. నువ్వు ఇప్పుడు కూడా ఇంకా ఆ గౌతమ్ గురించి ఆలోచిస్తే నిన్ను మర్చిపోవడం మంచిది. ఎందుకంటే నీకు మళ్ళీ ఆ గౌతమి గుర్తొచ్చిన మరుక్షణం నేను చచ్చిపోతాను. కొత్త దంపతులు హనీమూన్కొస్తే దేవుడు వాళ్లకు ఓ కొత్త ప్రాణాన్ని బహుమతిగా ఇస్తాడట. కానీ మన హనీమూన్ వల్ల
నా ప్రాణం పోతుంది. ప్లీజ్ దిష్క, మళ్ళీ ఇలా మాట్లాడకు. అయితే నా ముందే కాదు, నీ ఆలోచనలలో కూడా గౌతమి ఉండకూడదు. హనీమూన్ అయ్యే వరకు గౌతమి గురించి ఆలోచించనని నా మీద ఒట్టి రామ్. ప్లీజ్ రామ్, ప్లీజ్. సరే, తన గురించి ఆలోచించు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తాను. ఇందాక మనం కాఫీ ఆర్డర్ చేశాం కదా, తీసుకొచ్చాడు. అక్కడ పెట్టు బాబు. రండి కాఫీ తాగుదాం.
కన్యక మారిన కాశ్మీరం